అన్న ఇంకో విషయం కూడా చాలా తెరపైకి వస్తుంది. యూట్యూబ్ జర్నలిస్ట్‌లో గతంలో 'రవీంద్ర భారత్‌లో' చేసిన వ్యాఖ్యలు చాలా మందిని కాస్త వివాదాల దారి దాన్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే ఒకవైపు శాటిలైట్‌లో చేసే వాళ్ళకు, యూట్యూబ్ వాళ్ళకు ఒక లైన్ గీసిండనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఏ మాట కా మాట మాట్లాడంటే అది తీసుడు నయమైపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక చర్చకొస్తుంది. అసలు ఏంటిది రియల్ మీడియా ఏంటిది? హ్మ్. ఈ యూట్యూబ్‌లు ఈ అంటే డిజిటల్ ఎరాలో ఇప్పుడు నువ్వు ఇక్కడ మాట్లాడింది జనం లోపలికి ఇమ్మీడియేట్‌గా పోతున్నది. ఎందుకంటే అట్లా పరిస్థితి లేకుండే. లేదు. వెనకట లేకుండే. ఇంకోటి ఏమైపోయిందంటే ఇంతకుముందు ఛానల్స్ ఇటువంటి ఫస్ట్ వార్తాపత్రికలు ఉండే పొద్దుగాల లేయంగానే హ్మ్. నువ్వు పేపర్ ఎప్పుడొస్తదా అని చూసే సిచ్యువేషన్స్ ఉండే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి పోయి అట్లీస్ట్ నీకు ఒక ఛానల్స్ వచ్చినాయి. దాని తర్వాత అది కూడా ఏంది ఎక్కడో నీ ఖమ్మంలో జరిగిన దాన్ని మొన్న వరదలు ఖమ్మంలో పోయినరు. ఖమ్మం చూపియాలంటే పెద్ద ఒక ₹1,00,00,000 వ్యాన్ పట్టుకొని పోయి అక్కడ పెట్టి అక్కడ నుంచి లింకపులు పెట్టి ఆయన అన్న ట్యూబ్లలోకి వెళ్ళి వస్తుంది అదంతా. అది టైం పడుతుండే. ఇప్పుడు ఇయ్యాల ఎట్లుంది అంటే నీ చేతుల్లో ఉన్నది కదా. నువ్వు అడవై ఖమ్మంలో నువ్వు ఏం చేస్తున్నావు పవన్ అని చెప్పని చూపియంగానే ఆడికెళ్ళి నువ్వు నీ కెమెరామెన్ పట్టుకున్నదంతా నీకు లైవ్ ప్రపంచం మొత్తం చూడొచ్చు కదా. ఈ ఎరాలో అసలు రియమైన జర్నలిజం ఏంది అని అంటే నిజం కూడా ఇప్పుడు కెమెరాలు పట్టుకొని కింద తిరుగుతున్న జర్నలిస్టులు ఎవరు ఉంటారు కదా వాళ్ళే. వార్త అంటే మనిషికి మధ్యలో ఉన్నటువంటి వార్తల వంతెన ఏది ఉందో అన్నీ జర్నలిస్ట్ అంటారు అబ్బా. ఆ వంతెన ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చూపిస్తున్నారు చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తోటి. వాళ్ళు పల్లెల కాడికి ఎక్కడికంటే అక్కడికి పోగలుగుతున్నారు విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి. పెద్ద కాదు కాబట్టి పెద్ద అడ్వర్టైజ్మెంట్ల మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఇట్లా పెట్టి చూపిస్తారు కాబట్టి ప్రపంచానికి తెలుస్తున్నది వాళ్ళు జర్నలిస్టులు. అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధానంగా యూట్యూబ్ ఛానళ్ళను వాడుకొని అధికారంలోకి వచ్చిందని చెప్పేసి చాలా మంది దానిపైన చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మొదట్లో అదే చెప్పి చాలా మంది యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నా అబ్బా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్ పరిస్థితి ఏంటంటే టీడీపీకి ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ కు ఛానల్స్ ఉన్నాయి, బీజేపీకి ఛానల్స్ ఉండే. సరే బీజేపీ అయినే అంతకుముందు మా బీజేపీలు ఉన్నాయని మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు అది కాంగ్రెస్ ఛానల్ అయిపోయింది. మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు మొత్తము బ్రాండెడ్ అయిపోయినాయి. పచ్చ పార్టీ అయింది, గులాబీ అయింది, తెల్ల పార్టీ త్రివర్ణ అందరు ఎవరికి వాళ్ళకి అయిపోయినాయి. ఇలా ఆ మాత్రం వాస్తవాలు చూపిస్తున్నారు జనానికి తెలుస్తున్నాయి అని అంటే అది యూట్యూబ్ ఛానల్ ద్వారానే తెలుస్తున్నది. ఇది వాస్తవం. ఇలా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరు చూపిస్తారు? ఇది యూట్యూబర్సే చూపిస్తున్నారు. ఇదంతా మొత్తం ఇంటర్నెట్ యుగం వచ్చింది కాబట్టి కంప్లీట్ ప్రపంచంలో ఎక్కడికంటే అక్కడ పోతున్నది కాబట్టి అది మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోకి వీళ్ళకున్న డిఫరెన్స్ అది. ఇలా యూట్యూబర్స్ నా దృష్టిలో యూట్యూబర్స్ ఇలా చాలా అడ్వాన్స్ అయిపోయినారు. యూట్యూబర్స్ నిజమైన జర్నలిస్ట్ గా పరిగణక తీసుకోవాలి. ఇలా నువ్వు మారుతున్న పరిణామాల ప్రకారంగా ఇలా యూట్యూబర్స్ను మాత్రం రియల్ జర్నలిస్ట్గా వాళ్ళని కూడా తీసుకోవాలి. కాకపోతే నువ్వు దానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడన్నా పెట్టి ఇంత సబ్స్క్రిప్షన్ ఉండాలన్నా, ఇంత ఏది ఉండాలన్నా, లేకపోతే నువ్వు సబ్జెక్ట్ ప్రకారంగా క్వాలిఫికేషన్ ప్రకారంగా నువ్వు ఏం టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఒకటే ఛానల్స్ అంటే మాత్రం అవి పార్టీల ఛానల్స్, అవి రాజకీయ పార్టీల ఛానల్స్ కాబట్టి వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయో అవే చూపిస్తారు. వాళ్ళకు వ్యతిరేకమైన ఉన్నటువంటి వార్తలు రాయరు. ప్రజాపక్షాన లేనటువంటిది, జనం గుండె సప్పుడు వినిపించేటువంటిది ఇవాళ వాస్తవంగా చూపించాలంటే నాకు అనిపిస్తున్నది యూట్యూబర్సే ఉన్నారు. అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎప్పటికైనా ఈ యూట్యూబ్ జర్నలిస్టులమైన గవర్నమెంట్ నుంచి ఎఫెక్ట్ పడుతుందా? చూద్దాం, రానున్న రోజులలో చూద్దాము. నేను ఎఫెక్ట్ పడతా, ఒకవేళ పడితే ఆయన ఉన్న కొమ్మను కొట్టుకుంటున్నట్టే. కూర్చున్న కొమ్మను కొట్టుకోవాలనే ఆలోచన కనుక రేవంత్ రెడ్డి గారికి ఉండేది ఉంటే ఆ పని చేయాలి. నువ్వు మంచి పని చేయబ్బా. ఇప్పుడు అప్పుడు తనకు 2 ఇన్సిడెంట్స్ తోటి ఇప్పుడు ఒక వాళ్ళ ఊర్లో జరిగినటువంటి ఒక ఆత్మహత్యను కొండారెడ్డిపల్లి ఒక ఛానల్లో పోయి అది హత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. నేను కూడా వాస్తవంగా తెలుసుకున్నా. ఇప్పుడు నేను ప్రజాక్షేత్రంలో ఉన్నట్టుగా మాట్లాడాను. నేను అతను చనిపోయినటువంటి కొడుకుతో మాట్లాడినా. వాళ్ళు ఒక ఛానల్లో ఏం చేసిర్రు, ఇది పక్కా హత్య చేసి హ్యాంగ్ చేసిరని చెప్పారు. నేను వాళ్ళ కొడుకుతో మాట్లాడితే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా నా తండ్రి చచ్చిపోయింది, నా తండ్రిని ఎవరైనా నిజంగా చంపేదంటే నేను ఎందుకు ఊకుంటా అని చెప్పని అన్నాడు. నాతో దాదాపు 10 నిమిషాలు మాట్లాడినారు. ఇప్పుడు అనవసరంగా చేసి ఏం చేసిన, ముఖ్యమంత్రి తమ్ముడే ఇది చేసి హ్యాంగ్ చేసి అక్కడ పెట్టింది ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పే ప్రయత్నం చేసిరు అనుకో. అటువంటి వార్తలు కూడా రాయొద్దబ్బా. నువ్వు ఎంక్వైరీ చేసి రాయాలి. మొన్న ఇంకోటి కొండారెడ్డిపల్లిలో ఇది కొండారెడ్డిపల్లిలో కొడంగల్లో తన ఇల్లు FTL కింద బఫర్ జోన్ల కింద వచ్చింది, చెర్లనే ఇల్లు కట్టిండని చెప్పిండ్రు. చెప్తేనన్నా డాక్యుమెంట్స్ తీసుకొస్తే మనమే పోయి ముంగడ పోయి ఆడ నిలబడదాం, కూలగొట్టాల్సింది. ఆయన తప్పు చేస్తే ఆయనదైనా పర్లేదు, ఎవరిదైనా పర్లేదు, కూలగొట్టాల్సింది. అన్నాడు నా అన్న ఇల్లు అయినా కూలగొడతా, నా తమ్ముని ఇల్లు కూడా కొడతా, తన ఇల్లు కూడా కూలగొట్టాలి ఆదర్శప్రాయంగా ఉండాలని. కానీ కొన్ని ఛానల్స్ కావాలని ఇట్లా నెగటివ్ ప్రొపగండా చేసి బద్నాం చేసి అనవసరంగా ఇంట్లో బజార్లో కూడా వేయదు. నిజంగా ఉండేది ఉంటే బరాబర్ మాట్లాడదాం. ఇప్పుడు లేని దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో బద్నాం చేసిన అది అవసరం లేదు. అని చేసిన ఉంటే బరాబర్ ఇలా విగ్రహం గురించి మాట్లాడుతున్నాం, నువ్వు చేస్తున్న తప్పని చెప్తున్నాం, నీ ఆలోచనల మబ్బులు పడ్డాయని చెప్తున్నాం.
ఇదే తరుణంలో మేము ఏం చెప్తున్నాం అంటే నువ్వు కూడా నిజంగా అక్కడ తప్పు ఉండేది తప్పు చేయాలి, తప్పును తప్పు వాస్తవాన్ని వాస్తవంగా చూపించేసి ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా కనుక యూట్యూబ్ ఛానల్ కనుక పోతే వాళ్ళకు కూడా మనుగడ ఉంటుంది. లేకపోతే నువ్వు ఈ పార్టీలకు అటాచ్ కనుక అయి ఉంటే మాత్రం ఇటువంటి జరుగుతుంటాయి. రైట్, ఇవి పృథ్వీ అన్నతోని ఫేస్ టు ఫేస్ కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.